వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ సిట్టింగ్లకు నో అంటే విపక్షాలు వెల్కమ్ అంటున్నాయి. షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చాలా రోజుల తర్వాత కలిశారు. విజయమ్మ ఎందుకు వెంట రాలేదనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అంగన్వాడీ వర్కర్లను అన్ని రకాలుగా కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విఫల ప్రయత్నంగా కొనసాగుతుంది. ఈరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుగా అంగన్వాడీ వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని కాకినాడలో తెలియజేశారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈ అంశాలపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు వివేక్ బాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. హనుమంత్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ. వివేక్ బాబు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం అనేటటువంటిది ఉధృత రూపం దాలుస్తుంది. సుమారు 12 కలెక్టర్ల కార్యాలయాల ముందు అంగన్వాడీ వర్కర్లు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. కాకినాడలో సీఎం కాన్వాయ్కి అడ్డుగా అంగన్వాడీ వర్కర్లు నిలిచారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. వివేక్ బాబు గారు ఎట్లా స్పందిస్తారండి? శ్రీశైలం గారు, మొదట మీకు, ప్యానెల్ సభ్యులకి అండ్ ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అంటే మనము ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో అంటే కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి దగ్గరికి వచ్చి అంటే తన పదవీ సంకల్ప యాత్ర చేయడానికి వచ్చుతున్నప్పుడు దారిలో కనపడ్డ వాళ్ళకు కనపడ్డట్టు అందులో అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు కూడా ఉన్నప్పుడు, అమ్మా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీరు కోరుకున్నట్టు ఏవైతే ఉన్నాయో తెలంగాణతో పాటు ధీటుగా మీకు ఒక 5,000 ఎక్కువే వచ్చేటట్టు చూస్తాను, మీకున్న కష్టాలన్నీ మన ప్రభుత్వం తీర్చబోతోందంటూ నాడు వాళ్ళ తల మీద ఏదైతే ఆశీర్వాదాలు ఏదైతే ఇస్తారో, లైక్ ఒక పెద్ద ప్రీస్ట్, పూజారి, లేకపోతే ఒక ప్రీస్ట్, ఒక బాబా లాగా ఆయన ఇచ్చిన దీవెనలు చాలా అద్భుతంగా వారు నమ్మి ఓటేసినందుకు ఈరోజు 2-3 వారాలుగా వాళ్ళు రోడ్ల మీద ఉండి కనీసం మాకు తిండి కూడా లేదు అని వాళ్ళు సాక్షాత్తు మొరపెట్టి ఏడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మహిళలుగా అంటే వాళ్ళ సర్వీసెస్ ఎంతగా వాడుకుంటారని చెప్పడానికి ప్రతి ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమానికి మొట్టమొదట ఇన్విటేషన్ అంటే మెసేజ్ వెళ్ళేది వాళ్ళకే. వాళ్ళు మహిళలను తరలించే పని వాళ్ళదే. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఫస్ట్ మొదట వాళ్ళే మహిళల్ని, పిల్లల్ని అందరినీ తరలించే పని వాళ్ళకు వేస్తారు. సో వాళ్ళను విచ్చలవిడిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి చాలా ఇనిషియేట్ తీసుకోమని వాళ్ళకే వెళ్తూ ఉంటది. సో వాళ్ళను ప్రతి సందర్భంలో వాళ్ళ కష్టాలకు సంబంధించి వాళ్ళను ఇబ్బందులు పెట్టుతున్న విషయంలో ఈ 2-3 వారాలుగా రోడ్ల మీద ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళను పలకరించి మీకు ఈ భరోసాని ఇస్తాము, లేకపోతే చూస్తాము అంటే ఎలాగైతే రాజధాని అమరావతి ప్రాంతంలో గత 1000 రోజులుగా 1200 రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తున్నప్పటికీ అదే రోడ్లో బ్యారికేడ్లు కట్టుకొని పోలీసులతో పరదాలతో వెళ్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ రూట్ లో సెక్రటరీకి వెళ్తున్న వాళ్ళు కనీసం పిలిచి మాట్లాడే సందర్భాలు ఒక్కటి కూడా లేవు. ఒక్కటి కూడా అంటే ఎవరైనా ఏదైనా ఒక అజిటేషన్ చేస్తే, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని రోడ్డు మీదకి వస్తే గతంలో ఆయన ప్రవర్తించిన తీరుకి ఇప్పటికీ మనం ఆ స్పష్టంగా తేడాని గమనించవచ్చు. అంటే నాడు ఒకలాగా, నేడు ఒకలాగా. కానీ ఆయన సభల్లో చెప్పే మాటలు మాత్రం ఇందాక మీరు ఏదో ప్రైమ్ పంచ్ లో చూసినట్టు మోసాల గురించి, అబద్ధాల గురించి ఏదైతే చెప్తూ వచ్చారో సభల్లో, ఆ నీతులు ఏదైతే ఉంటాయో అవి మనం వినలేం. అంటే కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనే కోణంలో మాటలు ఒక తీరుగా ఉంటాయి, చేతలు ఒక తీరుగా ఉంటాయి. ఇక బడ్జెట్ కు సంబంధించిన అంశాలకు సంబంధించి అంగన్వాడీ వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ లో చెప్పిన నిధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాళ్ళకు అందుతున్న నిధుల గురించి పొంతనుండదు. అదొకటే కాదు, చాలా అంశాల్లో అంటే పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అయిన రివర్స్ టెండరింగ్ పద్ధతుల్లో జరుగుతున్న పద్ధతుల గురించి, దానికి సంబంధించిన డబ్బుల గురించి కావచ్చు. అలాగే నిధుల కేటాయింపు, ప్రతి అంశంలో సంబంధించిన నిధులకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, వాస్తవంగా జరుగుతున్న పెట్టిన దానికి కాగ్ నివేదికలకు అందించిన నివేదికకు సంబంధించి కానీ పొంతనుండదు. అంటే ఏ అంశంలో ఉన్నా సరే ఒకవేళ మేము అధికారికంగా ఏదైనా అడిగామనుకోండి లెక్కలు, దానికి సంబంధించిన వివరాలు ఏముండవు సరికదా.
దూషణ పర్వం ఎక్కువ ఉంటుంది. ఆయన ఏ సభల్లో సరే మంత్రులుగా ఉన్న వ్యక్తులను ఈ శాఖ మంత్రి ఎవరు అని తెలుసుకోవాల్సిన పరిస్థితి గూగుల్లో. అదే ఈ 4.5 ఏళ్లలో సాక్షాత్తు వాళ్ళ అధికార ప్రతినిధులు సైతము వైసీపీకి సంబంధించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మంత్రి ఎవరని అడిగితే వాళ్ళకే మంత్రుల పేర్లు కూడా తెలియదు. సో అలాంటి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లకు సంబంధించిన వారి కష్టాలకు సంబంధించి కనీసం ఒక పలకరింపు, వారికి జరుగుతున్న ఇబ్బందుల గురించి ఈ రోజు వరకు ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంటే నిన్న డిఎస్సి వేయలేదని రోడ్డు మీదకి వచ్చి అడ్డపడే పరిస్థితి. కాన్వాయ్కి సంబంధించి మెగా డిఎస్సి వేస్తారు, ఇంతవరకు ఒక డిఎస్సి కూడా రాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏమంటే ఆకాశానికి అంటే ఇలాగా ఆకాశమే నీ చేతల్లో పెడతాననే స్థాయిలో చెప్పిన మాటలకి ఈ రోజుకి పొంతన లేని మాటలు, సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ వ్యక్తుల మీద దాడులు, దూషణలు లేదా కేసులు, బెదిరింపు చర్యలు, ఇవి తప్ప. వివేక్ బాబు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఫీ గారు, గత 23 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు అన్ని సెంటర్లలో ఉద్యమ గళాన్ని విలిపిస్తున్నారు. ప్రభుత్వం నుండి స్పందన లేదు. పైగా వారిపైన లాఠీ చార్జు, అక్రమ అరెస్టులు. ఈరోజు 14 మంది మహిళలు ఉద్యమం చేస్తున్నప్పుడు సొమ్మసిల్లు పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి డేటా. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? నమస్కారం సార్, మీకు అలాగే విజయబాబు గారేనా? వివేక్ బాబు గారు, జనసేన వివేక్ బాబు గారు, వివేక్ బాబు గారు, అలాగే హనుమంత్ రెడ్డి గారు, వీక్షకులందరికీ కూడా శుభసాయం. ఇంత పరిపాలన చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక ప్రజాస్వామ్యవాది పరిపాలన చేస్తే ఒక పద్ధతి ఉంటుంది. నువ్వేం చెప్పావు? తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నా. వాళ్ళు ఏం చెప్తున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి, మాకు గ్రాట్యుటీ ఇవ్వండి, రిటైర్డ్ అయిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి అంటున్నారు. మరి నువ్వు మీ కోరికలన్నీ తీరుస్తాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను, తెలంగాణ కంటే ధీటుగా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్తే వాళ్ళు 26,000 అడుగుతున్నారండి. నువ్వు ఎంత ఇస్తావో చెప్పాలి కదా. చెప్పకుండా ఉద్యమాన్ని అణిచేస్తాను, తలుపులు పగలు కొట్టేస్తాను, ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం మేము, తీసుకొచ్చి అక్కడ పెడతావా? ఇప్పటికే ఆ సచివాలయం ఎంప్లాయీస్కి అప్పచెప్పారంట, వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు ఆ పనులు ఈ పనులు చేయలేక, ఈ వాలంటీర్లు. కాబట్టి అస్తవ్యస్తమైనటువంటి పోనీ ఒక్క అంగన్వాడీలో చేస్తున్నారా అంటే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు, డోక్రా మహిళలు చేస్తా ఉన్నారు, ఆశా వర్కర్లు చేస్తా ఉన్నారు, జాతీయ శిక్షణ అభియాన్ సంబంధించినటువంటి వాళ్ళు చేస్తారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము టోటల్ గా విఫలం అయిపోయింది. ఇప్పుడు ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద తగ్గించిందో, మీరు తగ్గించను అని చెప్పి ఈయన కేసీఆర్ పెట్టుగా ప్రజల దగ్గర నుంచి పిండి వసూలు చేశారు. కేసీఆర్ ఓడిపోయాడు. అక్కడ ప్రజల దగ్గర నుంచి పిండి నువ్వు చెత్త పని వేసావు, పిండుతా ఉన్నావు, ఎప్పుడో కట్టినటువంటి ఇళ్ళకి ఓటు వేస్తున్నావు, ఆ పేద ప్రజల దగ్గర నుంచి లాగేశావు 10,000, 15,000, 20,000. ఏదో సర్టిఫికెట్ ఇస్తే లోన్లు వస్తాయి అని చెప్పి ఆ సర్టిఫికెట్ తీసుకెళ్తే పని చేయట్లేదండి. బ్యాంక్ వాళ్ళు రిఫ్యూజ్ చేస్తావు, మోసం చేస్తున్నావు అధికారులు వచ్చిన తర్వాత. 18 రూపాయలు, 6 రూపాయలు 25 పైసలకి కరెంటు కొడుతుంటే అసెంబ్లీలో నానా యాగి చేసినోడు ఇవాళ 18 రూపాయలకి యూనిట్ కరెంటు కొన్ని ప్రజల మీద భారం వేశాడు, 8 సార్లు వేశాడు. కాబట్టి ఇవాళ అంగన్వాడీ వాళ్ళే కాదండి, ప్రజలు మొత్తం వాళ్ళ చేతిలో, వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. ప్రజానికం ఏమనుకుంటున్నారంటే ఎన్నికలు వస్తే బటన్ నొక్కి నిన్ను పంపించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలు ఎన్నికల కోసం చూస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు సర్వేల్లో, అన్ని సర్వేల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సర్వేలు వస్తుంటే, అతని నికృష్ట పాలనకు వ్యతిరేకంగా సర్వేలు వస్తూ ఉంటే, అతని అస్తవ్యస్త విధానాలకు వ్యతిరేకంగా సర్వే వస్తూ ఉంటే, అభివృద్ధి లేమితో అల్లాడిపోతా ఉన్నటువంటి యువత
2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో యువతకి నిరుద్యోగ గుర్తిస్తే దాన్ని రద్దు చేశాం. పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని రద్దు చేశాం. ప్రజావేదిక కూల్చేశాం. పోలవరాన్ని ముంచేశాం. రాజధానిని చంపేసి వాళ్ళ రాజధానిలోని రాష్ట్రం చేసే సిగ్గుమాలినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి కల్పించాం. Yes. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రఫీ గారు ఈ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి. Yes. కాబట్టి ఇవాళ వలసలు ఇవాళ మార్చి ఈ తలగాని అక్కడ, ఆ తలగాని ఇక్కడ, ఈ తలగాని అక్కడ మారుస్తే ఇతని మీద వ్యతిరేకత ఏదో పోద్ది అని చెప్పేసి అనుకుని ఏదో పకటికల్లో కంటా ఉన్నాడు, డ్రామా చేస్తా ఉన్నాడు. ఈ డ్రామాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు. రఫీ గారు మళ్ళీ ఖచ్చితంగా- వస్తారు మీ దగ్గరికి. ఎస్, హనుమంతరెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, అంగన్వాడీ వర్కర్ల సమస్య చాలా తీవ్ర రూపం దాలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రతి వాడలో, ప్రతి ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఉద్యమ గీతం పడుతున్నారు. అధికార పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులు, ప్యానల్ ఉన్న సభ్యులకు మీకు శుభ సాయంత్రం సార్. ఎస్, మీరు స్పందించరని ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాలే. ఎందుకు స్పందించారు? 11 కోరికలు అడిగితే 10 కోరికలు తీర్చిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వాలు 7,000 రూపాయలు ఇస్తా ఉంటే హనుమంతరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు హనుమంతరెడ్డి గారు ఛానల్లో ఉన్నారండి, ఒక్క నిమిషం. ఛానల్లో ఉన్నారు, మీరు ఒక లైవ్ ఛానల్లో ఉన్నారు. 7 కోరికలే, అవి కూడా కండిషన్స్ తోనే యాక్సెప్టెన్స్ చేస్తామన్నారు. ఏవైతే సంస్థాగతంగా ఉన్నటువంటి డిమాండ్లను పక్కన పెట్టి 7 సంస్థకు దూరంగా ఉన్నటువంటి డిమాండ్లు యాక్సెప్ట్ చేస్తామంటారన్నారు. మీరు తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్, తప్పు చెప్తున్నప్పుడు కరెక్ట్ చేసేటటువంటి బాధ్యత మాదండి. నేను మిమ్మల్ని అడ్డుపడడం లేదు. ప్లీజ్ కంటిన్యూ. మీరు చాలా కరెక్ట్ చేసే బాధ్యత మీ